మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మీ అందరి కోసం నేటి వాగ్దాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథలనుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా దేవుడు మన యొద్దకు వచ్చును గాక. హల్లెలూయా. మిమ్మును చూడండి, అనాథలనుగా విడవను, మీ యొద్దకు వస్తాను అంటున్నాడు దేవుడు. ప్రభు మనం నడిచే ప్రతి నడకలో కూడా దేవుడు మనకు తోడుండి కాపాడుతానంటున్నాడు. ప్రభు తన శిష్యుల దగ్గరకు వచ్చి, నేను మిమ్మల్ని అనాథగా విడవను, నేను మరలా నీ మీదకు వస్తానన్నాడు దేవుడు. మరణించి తిరిగి లేచి 40 దినములు ఆయన శిష్యులతో కూడా ఉండి పరలోకానికి ఆరోహణమయ్యి, నేను మరలా తిరిగి మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని అనాథులనుగా విడిచిపెట్టను అంటున్నాడు అన్నమాట. అనాథలు ఏమి లేనివారుగా, దిక్కు లేనివారుగా, తల్లిదండ్రులు లేనివారుగా, మరి కుటుంబంలో వసతి లేనివారుగా, ఆరోగ్యం లేనివారుగా, మరి సహాయం చేసే వాళ్ళు లేనివారుగా మరి ఉన్నట్లయితే ఈరోజు మనం ఉంటున్నామేమో. దేవునికి మనము ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని బాధపడుతున్నావా? ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? ఎవరు నాకు లేరని బాధపడుతున్నావా? ఏ సహాయం నాకు అందటం లేదని బాధపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, మీకు అనాథులనుగా మిమ్మల్ని విడిచిపెట్టను. హల్లెలూయా. మీ వద్దకు నేను వస్తాను అన్నాడు దేవుడు. కొంతకాలమైన తర్వాత నేను మీ ఈ లోకానికి మీ ఈ లోకంలో మీకు అగ్గుపడను అన్నాడు దేవుడు కదండి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని అనాథులనుగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మన యొద్దకి వస్తానంటున్నాడు దేవుడు ఖచ్చితంగా. అందుకనే ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడంట. లోతైన గుణమైన సంగతులు మనకి తెలియజేస్తానన్నాడు. 33:3 నాకు మొరపెట్టండి, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. మీకు ఏదైనా అర్థం కట్టడం లేదా? గుణమైన సంగతులను, గొప్ప సంగతులను మీకు తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, లోకంలో, భౌతిక లోకంలో చూడండి, మనము కంటి చూపు ద్వారా, ఎలుసూపు ద్వారా నడుస్తూ వస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి వెలుక్కరంగా ఉండి మనల్ని ప్రతి నిత్యము నడిపించి దేవుడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలన్నమాట. ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడునీడగా ఉంటాడు అనమాట. ఈ దేహంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. 1 కొరింథీ 3:16 చూడండి, మీ దేహము దేవునికి ఆలయం అన్నది. ఆయన ఈ దేహంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆయన కాపాడుతాడు అంటున్నాడు. ప్రతి నిత్యము కాపాడే దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి మనము ఈ దేహాన్ని పాడు చేయకూడదు. దేహాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. దేహాన్ని పాడు చేయకుండా, మన ఇష్టానుసారం నడుచుకోకుండా, నాకెవరు లేరులే అన్నది నేను అని మన ఇష్టానుసారంగా నడుచుకోకుండా, దేహాన్ని గాయపరచకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి రావాలని ఆయన ఉంటే నిత్యం మనం నడిపించగలిగే దేవుడు. ఆయన ఒక వెలుక్కరంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవుడు. భౌతికమైన లోకంలో మనం ఏలు చూపు ద్వారా నడుస్తూ ఉంటాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుండి వెలుక్కరంగా దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించి దేవుడు అంటున్నాడు. అయితే ప్రారంభం చేస్తే ఆయన మన యొద్దకు వస్తానంటున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టడు. అనాథలు అంటే ఎవరు చెప్పండి? ఎవరు లేనివారు, ఏమి లేనివారు. అలాంటి వారి వద్దకి దేవుడు, నేను మీ వద్దకు తిరిగి వస్తాను అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టను. అనాథలనుగా విడిచిపెట్టనంటే ఆయన వస్తాడని అర్థం. ఖచ్చితంగా వస్తాడు దేవుడు. అనాథలకు మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను ఎవరు లేనివారుగా, ఏమి లేనివారుగా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు నాకు మొరపెట్టినప్పుడు మీకు సమస్తం నేను ఇవ్వగలను. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదండి. అయితే మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మొరపెట్టినప్పుడు ఆయన గొప్ప సంగతులు మనకు తెలియజేస్తాడు. మనము ఎలాగ బ్రతకాలి, మనం ఎలాగ జీవించాలి, ఇలాగ కుటుంబంలో మనం ఎలాగ బిడ్డల్ని, కుటుంబాన్ని పోషించుకోవాలి అనేటువంటి గొప్ప సంగతులు, లోతైన మర్మాన్ని దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు మొరపెట్టము, మీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అనమాట. మరి దేహంలోనికి దేవుడి పరిశుద్ధ స్థలాన్ని నా కొరకు సిద్ధపరచు, నేను మీ హృదయంలోనికి వస్తానన్నాడు దేవుడు. నీ ఎద్దుకు వస్తానన్నాడు దేవుడు. ఆయనకు మనము హృదయం అనే పరిశుద్ధ స్థలంలో ఆయనకు చోటిస్తే, ఇది దేవుని యొక్క ఆలయం. ఇది
కీడు సమస్త కీడుకు మరి కారణాలు ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవుని నివసించే ఆలయం కాబట్టి పరిశుద్ధంగా దాన్ని మనం కాపాడాలన్నమాట. దేవుడు మన యొద్దకు వస్తాను అంటున్నాడు. ఆయన మన యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. మరి ఆయనకి ఇష్టానుసారం మనం నడుచుకోవాలి కదా. మనము సహాయం కోరండి. ఆయన మనం ఎవరు లేరని బాధపడకండి. దేవుడు మనకు తోడే అంటాడంట. మన యొద్దకు వస్తారంటున్నాడు. ఆయన మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన రక్తంలో కడగబడిన వారం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన అనాథులను విడిచిపెట్టడు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు లేడు, ఎవరు లేరు, నన్ను ఎవరిని కాపాడలేరు, ఆదరించలేరని బాధపడకండి. మిమ్మల్ని అనాథులను విడిచిపెట్టను, మీ తోడేంటి, మిమ్మల్ని మీ ఎద్దుకు వస్తాను నేనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. మీ జీవితంలో దేవుడు మనకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి ఇదిగో మిమ్మల్ని నేను అనాథరణంగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వస్తానను అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ప్రభా, ఎవరైతే నాయన ప్రభా మరి శ్రమల గుండా వెళ్తున్నారో, ఇరుకులు ఇబ్బందుల గుండా, ఫైనాన్షియల్ గుండా, ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నారో, ఖచ్చితంగా నువ్వు నాయన ప్రభా ఈ వాగ్దానం మీద ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క జీవితంలోనికి మీరు రండి ప్రభా. మా యొద్దకు రండి స్వామి, మీ యొద్దకు నేను వస్తానని మిమ్మల్ని అనాథలను విడిచిపెట్టనన్నావు తండ్రి. ఈ వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి. ఎవరైతే నాయన ఉద్యోగం లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగ అవకాశాలు దయచేయండి. ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో యవన స్త్రీ ప్రభు అనేక దినముల నుంచి మంచి వివాహములు సమకూర్చండి తండ్రి. ఇంకా ఎవరైతే నాయన వివాహం అయిపోయి గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, మొరపెడుతున్నారు తండ్రి. ప్రభా, వాళ్ళ జీవితాల్లో మంచి కుమారులను అనుగ్రహించండి, మంచి బిడ్డలను అనుగ్రహించి ఆయన కొరకు చూపించండి. గర్భిణీ స్త్రీలను ముట్టి సుఖపరస్వాన్ని అనుగ్రహించండి. ప్రభా, రోగులందరినీ ముట్టి స్వస్థపరుస్తున్న మంచి ఆరోగ్యం తెచ్చేయండి అయ్యా. అయా నాయన ప్రతి విధమైన అనారోగ్య సమస్యల నుంచి విడిపించి స్వస్థపరచండి. పరమదేవుడు, పరమ వైద్యుడు తండ్రి. ఆయా ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చేయండి. ఆయన ప్రతి విధంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి ఆయా ప్రతి ఒక్కరికి తోడండి నాయన, క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి ప్రభా. కుటుంబంలో ఐక్యత, ప్రేమ, సమాధానం నాయన యేసునామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన మంచి ఆరోగ్యమైన ఆయుష్ను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క కంపెనీలు నాయన ప్రభా కొత్తగా ప్రారంభించినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ కూడా దీవించి బ్లెస్ చేయండి, కృప చూపించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యానివర్సరీ, వెడ్డింగ్ డే జరుపుకుంటున్నటువంటి జీవితాల్లో కృప చూపించండి. మరి యొక్క దినం చూడడానికి వాళ్ళు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సాక్షులుగా మనందరూ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి కృప చూపించమని, బిడ్డలకు చదువులు అంతట్లో తోడు నడగమని నాయన నడిపించిన ఆయన సహాయం దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.